హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి, చాలా కొబ్బరికాయలు ఉంటాయి కాబట్టి నేను కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దానికోసం ఒక కడాయి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చూడండి, జీలకర్ర ఆవాలు, అలాగే కొన్ని ధనియాలు, కొన్ని పచ్చిమిర్చి. కొంచెం కొబ్బరి స్వీట్గా ఉంది కాబట్టి కొబ్బరి టేస్ట్ చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి, ఎందుకంటే స్వీట్గా ఉన్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. నాది కొంచెం స్వీట్ తక్కువ ఉంది కొబ్బరి ముక్కలు. చూడండి, కొబ్బరి ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు, పచ్చి కొబ్బరి వేయించినప్పుడు ఎంత కమ్మటి అరోమా ఉంటుంది, ప్లస్ తిన్నప్పుడు ఒక కమ్మటి రుచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండే కొన్ని నువ్వులు అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే నువ్వులు వేడివేడిగా ఉంటాయి, చిట్పటలు ఆడిపోతాయి. ఇప్పుడు నేను కొంచెం పులుపుదనం కోసం చింతపండు వేసేసుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అనమాట, కడిగిన కొత్తిమీర. కొద్దిగా పుదీనా కూడా వేసాను. ఇప్పుడు వీటి అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవన్నీ వేగినట్టు ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని దించేసుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నేను మిక్సీ అయితే వేసేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడిలోకి పోపు అయితే ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ వేసుకున్నాను, ముందు ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని కొంచెం వేగేంత వరకు చూడండి, పోపు అయితే మంచిగా అయిపోయిందనమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే కొబ్బరి పచ్చడిలో పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీకి వేసుకున్న కొబ్బరిని, పచ్చడిని పేస్ట్ని అయితే వేసేసుకొని ఒక 5 minutes ఇలా కొద్దిగా ఆయిల్లో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, అవి హీట్కే మంచిగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై